ఫస్ట్ రౌండ్ తగ్గేదేలే. మన ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. అమ్మాయిలు ఎలాంటప్పుడు ఫ్లయింగ్ కిస్ ఇస్తారు ఒకసారి? నువ్వే నచ్చింది సార్. హాయ్ దిస్ ఇస్ యశస్వి. అంటే ఎలాంటి సందర్భాల్లో అమ్మాయిలు ఫ్లయింగ్ కిస్ ఇస్తారు? కార్తిక్ ని చూసినప్పుడు ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలి. అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వదల్నాయే అడగాలంటే కౌగిలే. దిస్ ఇస్ సిరి. ఫ్లయింగ్ కిస్ ఇస్తే రోగాలేం లేనప్పుడు ఇస్తాం. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? ఫ్లయింగ్ కిస్ ఇస్తే రోగాలేం లేనప్పుడు ఇస్తాం. రోగాలు రాకుండా ఉండడానికి ఫ్లయింగ్ కిస్ ఇయ్యాలరా? రెగ్యులర్ కిస్ ఇస్తే రోగాలు వచ్చేస్తాయి. నువ్వెందుకు ఇచ్చావు ఇట్లా ఇట్లా? అవును రోగాలు రావు కదా. ప్లీజ్ నీకు చాలా ఉన్నాయి కదా. ఫ్లయింగ్ కిస్ ఒకసారి. చూసావా ముగ్గురు అబ్బాయిలు కింద పడి గిలగిలే కొట్టుకుంటున్నారు. కెమెరాలో రా. అయ్యో హలో ఆల్, దిస్ ఇస్ లాస్యా. ఎలాంటి సందర్భాల్లో ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలనిపిస్తుంది? ఈ అబ్బాయి మరి ఇంకా ఎప్పుడు కనిపించడు అన్నప్పుడు. అవును. హాయ్ ఐమ్ రోహిత. సో రోహిత, నీ క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి సందర్భాల్లో ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలనిపిస్తుంది? నేను బస్సులో వెళ్తున్నప్పుడు బయట అబ్బాయి కనిపించినప్పుడు. హాయ్ దిస్ ఇస్ పావని. యువర్ క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి సందర్భాల్లో ఫ్లయింగ్ కిస్ ఇస్తావు? అబ్బాయిలు గేమ్ లో గెలవాలంటే. గేమ్ లో గెలిచి జీవితంలో చచ్చిపోతాడు, ఓడిపోతాడు. ఓడిపోరు జీవితంలో గెలవడానికి ఇంకోటి ఇస్తాం. దేవుడు ఉన్నారా? అరే ఇప్పుడు నేను గేమ్ ఆడుతున్నారా? ఫ్లయింగ్ కిస్ అక్కడి నుంచి వెళ్ళి అబ్బాయిలకి. నేను ఫ్లయింగ్ కిస్ నా పార్ట్నర్ కి మాత్రమే ఇస్తాను. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంకేం కావాలరా ఈ జీవితానికి అని ఎప్పుడు అనిపిస్తుంది? పోలీసులు మా ఫ్రెండ్ గురించి ఆరాలు తీసినప్పుడు. ఆగు, నేను పోలీసుని ఇప్పుడు. వైష్ణవి నీ ఫ్రెండ్ గురించి చెప్పు. మీకేం కావాలో చెప్పండి. చెప్పు. గౌతమి. మీ ఫ్రెండ్ పొద్దున్న లేచిన తర్వాత ఏం తింటది, మధ్యాహ్నం ఏం తింటది, సాయంత్రం ఏం తింటది, టకి టకి చెప్పు. తినడమే మానేసింది. వైష్ణవి మీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ చెప్పు. అన్నోన్ నెంబర్స్ కి ఇవ్వద్దన్నారు. అన్నోన్ నెంబర్స్ కి ఇవ్వద్దన్నారు. ఓకే నాన్నగారు. తర్వాత చెప్పు ఎక్కడ ఉంటది? ఇంట్లో ఉంటుంది. ఎందుకు మర్డర్ చేసావు నీ ఫ్రెండ్? నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఇసుకిస్తుందని చంపేసావా? అంటే ఇప్పుడు నేను విసిగించినందుకు నన్ను కూడా. ఇంకేం కావాలి? ఇంకేమొద్దమ్మా చాలు. రూపా. రూపా, ఇంకేం కావాలి అని ఎప్పుడు అనిపిస్తుంది? బాయ్ ఫ్రెండ్ కిస్ ఇచ్చినప్పుడు. పేరు చెప్పరా? హాయ్ దిస్ ఇస్ శృతి. శృతి క్వశ్చన్ ఏంటంటే ఇంకేం కావాలని ఎప్పుడు అనిపిస్తుంది? మేము షాపింగ్ ఆపకుండా చేసినప్పుడు. ఇంకా ఏం కావాలి, ఇంకా ఏం కొందాం అనిపిస్తుంది. ఇంకేం కావాలే చాలే ఇది చాలే ఇంకై నువ్వే వచ్చి వాడాలే ఇకపై తిరనాళ్ళే. దిస్ ఇస్ ప్రవళిక. ఇంకేం కావాలి అని ఎప్పుడు అనిపిస్తుంది? బాయ్ ఫ్రెండ్ బయటికి తీసుకెళ్లి గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఇంకేం కావాలని. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లో మీరు 2 గాజులు అమ్ముకుంటారు? శ్రీవల్లి చూపే బంగారం చెప్పురా. ఎవరినైనా ఎదవని పెళ్లి చేసుకున్నప్పుడు 2 గాజులు అమ్ముకోవాలనిపిస్తుంది. ఎవరన్నా ఎదవని పెళ్లి వెరీ కేర్ఫుల్ రా, ఇట్లాంటి వాళ్ళని అసలు చేసుకోవద్దు. 2 గాజులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఓకే 2 గాజులు ఉన్నాయి ఎరా ఫస్ట్ ఏవిరా? ఒక్కరన్నా గాజులు చూపి. అమ్మేసుకుంది ఆల్రెడీ. హాయ్ ఐఎమ్
సుమ్రిత. ఎలాంటి సందర్భాల్లో 2 గాజులు అమ్ముకున్నాం అనిపిస్తుంది? ఆకలి వేసినప్పుడు బిర్యానీ తినడానికి. ఓ నువ్వు బిర్యానీ తినాలంటే 2 గాజులు అమ్ముకోవాలా? అవి అమ్మేసుకున్నా అక్క, అందుకే ఇవే మిగిలాయి ప్లాస్టిక్. అమ్మాయిలంటే బాగా తినాలిరా. అవును, ఇలా తిని అలాగే ఉండాలి. ఇలా ఓకేనా? అవ్వాలిరా. సరే అక్క. తినేసి ఇలా అయ్యి. హాయ్, ఐఎమ్ సాయి. ఎలాంటప్పుడు నీ 2 గాజులు అమ్ముకోవాలనిపిస్తుంది? మా తాతయ్య చనిపోయినప్పుడు. పాపం ఆయన ఎందుకు చంపేస్తున్నావు? 2 గాజులు అమ్ముకోవడానికి. ఒకసారి కెమెరా వైపు దీనంగా చూస్తే నా 2 గాజులు అమ్ముకోవాల్సి వస్తుంది చెప్పు ఒకసారి. నా 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. నా 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. హాయ్, మై నేమ్ ఇస్ చంద్రిక. చంద్రిక, క్వశ్చన్ ఏంటంటే ఎలాంటప్పుడు 2 గాజులు అమ్ముకోవాలనిపిస్తుంది? సప్లీ ఫీజు కట్టినప్పుడు.